భారత్లో ప్రస్తుతం ఓ నిశ్శబ్ద సంక్షోభం మొదలవుతోంది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా రాబోయే రోజుల్లో మన దేశంలో కండోమ్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కేవలం కొరత మాత్రమే కాదు, వీటి ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండనంతగా పెరగవచ్చు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తోంది? చైనాకు పశ్చిమ ఆసియా యుద్ధాలకు దీనికి సంబంధం ఏమిటి? అమోనియా వంటి రసాయనాలు లేకపోతే ఉత్పత్తి ఆగిపోతుందా? ఈ సెన్సిటివ్ ఇంపార్టెంట్ టాపిక్ కొందరిని భయపెడుతోంది. ఏదైనా వస్తువు తయారీకి ముడి పదార్థాలు చాలా ముఖ్యం. కాండోమ్ తయారీలో సహజ రబ్బరు, లాటెక్స్, పీవీసీ ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ మరియు సిలికాన్ ఆయిల్ వంటివి వాడతారు. ఇందులో పీవీసీ, అల్యూమినియం ఫాయిల్ వంటివి మన దేశంలో దొరుకుతున్నా వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే, కాండోమ్ స్మూత్గా ఉండటానికి వాడే సిలికాన్ ఆయిల్. ఇది మనం ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతలు, రవాణా ఇబ్బందుల వల్ల ఈ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల కంపెనీలు ఉత్పత్తిని కొనసాగించలేక సతమతమవుతున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కాండోమ్ తయారీలో అమోనియా పాత్ర చాలా కీలకం. సహజ రబ్బరు, లాటెక్స్ అనేది చెట్ల నుంచి తీసిన పాల వంటి పదార్థం. ఇది గాలి తగిలితే త్వరగా గడ్డ కట్టుకుపోతుంది. అలా గడ్డ కట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో అమోనియా కలపాలి. ప్రస్తుతం మన దేశంలో ఈ అమోనియా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకవేళ సరిపడా అమోనియా లేకపోతే సేకరించిన లాటెక్స్ అంతా పాడైపోతుంది. అంటే ముడి పదార్థం ఉన్నా దాన్ని వాడుకోలేని పరిస్థితి అన్నమాట. దీనివల్ల ఫ్యాక్టరీలు మూతపడే ప్రమాదం ఉంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాలు ఈ పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నాయి. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతిన్నది, రవాణా ఖర్చులు పెరిగాయి. దీనికి తోడు భవిష్యత్తులో వస్తువులు దొరకవేమో అన్న భయంతో చాలామంది ముడి పదార్థాలను పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నారు. ఇలా నిల్వ చేయటం వల్ల మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి ఉన్న వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది నేరుగా తయారీదారులపై భారం వేస్తోంది. భారత ప్రభుత్వం 2030 నాటికి 75% ప్రజలకు ఆధునిక గర్భనిరోధక పద్ధతులు అందించాలని ఓ పెద్ద టార్గెట్ను పెట్టుకుంది. జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో కాండోమ్స్ పాత్ర చాలా పెద్దది. ఒకవేళ వీటి ధరలు పెరిగితే లేదా కొరత ఏర్పడితే దాని ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళలపై పడుతుంది. అవాంఛిత గర్భధారణలు పెరగటం, జనాభా నియంత్రణలో ఇబ్బందులు రావటం వంటి సామాజిక సమస్యలకు ఇది దారితీస్తుంది. ఇప్పటి వరకు పెద్ద కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భౌతికంగా స్పందించాలి. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ముడి పదార్థాల ఉత్పత్తిని పెంచాలి. పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి. అప్పుడే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడగలం.